3.5 సంవత్సరాలకి ఆయన మన కోసం బలైపోయాడండి. 60 ఏళ్ళు వచ్చిన ముసలోడు కూడా ఈ లోకంలో ఇంకా బ్రతకాలని కోరుకుంటుంటే ఏ పాపం చేయకుండా శరీర కోరికలను అదుపు చేసుకొని నీ కోసం నా కోసం పరిశుద్ధంగా తన రక్తాన్ని చిందించాడండి 33.5 సంవత్సరాలు. కానీ 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మనోడు రేపు చచ్చిపోతారంటే ఈరోజు భయపడుతున్నాడు. అన్నీ చూసేశాడు, మనవరాలు చూసేశాడు, మనవరాలు పిల్లలు చూశాడు, వాళ్ళ పుట్టిన పిల్లలను కూడా చేతులు పెట్టి ఆడిచ్చిన ఇంకా మనోడికి బతకాలని తీపి. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం చనిపోతాడని తెలుసు, ఆయనకి దేవుడి ప్రణాళిక ఎప్పుడో తెలిసినా ఆయన ఏమాత్రం భయపడకుండా తండ్రి చిత్తం తనలో నెరవేరాలని ఆయన ధైర్యంగా దేవుని కొరకు నిల్చున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను ఈ శిలువ మీద చనిపోయినా 3 రోజుల తర్వాత తండ్రి నన్ను లేపుతాడని ఆ ధైర్యం రావాలి. అక్కడ శద్రకు మేషకు అబేద్నెగోలకు ఎలాంటి ధైర్యం ఉందో, యేసుక్రీస్తు వారి ప్రభువులకి ఎలాంటి ధైర్యం ఉందో అలాంటి ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అదే మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన అడుగుజాడలో నడవాలి మనం.